వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తొలిసారి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం నింగిలోకి పంపిన ఇస్రో. అమెరికా ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూబర్డ్ బ్లాక్ 2. జగన్ పాలనలో తిరుమలలో మహాపాపాలు. జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శలు. ఏ అంటే అటాక్, పి అంటే ప్రాపగండా. ఇదే నేటి ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు లోకేష్లపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ కామెంట్స్. గాలి వార్తలు సృష్టించే వారికి తిరిగి వాళ్ళకి వార్నింగ్ అనుకుంటారా, బాధ అనుకుంటారా? గాలిలోనే అంతం చేద్దామని మీడియా ముందుకు రావడం జరిగిందని, తాను పార్టీ మారతానని వస్తున్న వదంతులపై ఘాటుగా స్పందించారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. నాకు ఇలాగే గాలి న్యూస్ వచ్చింది కాబట్టి గాలిలో ఉన్న న్యూస్ ని గాలిలోనే అంతం చేద్దామని మిమ్మల్ని పిలిచి చెప్పడం జరుగుతుంది. మీ ద్వారా మళ్ళీ కనీసం ఎవరైతే గాలిలో సృష్టిస్తున్నారో వాళ్ళకి క్లియర్ గా ఒక వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే నా బాధ అనుకుంటారా, అనుకుంటారా నాకు తెలియదు, కానీ మీ ద్వారా వాళ్ళకి క్లియర్ మెసేజ్ పంపడం జరుగుతుంది. ఈ గాలి వార్తలని ఆపేస్తే వాళ్ళకే మంచిది అని. విజయవాడలో 42 ఇండ్లు కూల్చివేస్తే పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, నారా చంద్రబాబు నాయుడు గాని ఎందుకు స్పందించలేదని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మరియు ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీధర్ రెడ్డి. చేయాల్సింది వాళ్ళకు కదా. ఈ రోజున అదే ఆ ఇప్పటం గ్రామం వచ్చి మీ తమ్ముడైనటువంటి లోకేష్ గారే ఆ ఊరికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, మీరు ఒక మంత్రిగా ఉన్నారు, మీ తండ్రి చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు స్వయంగా మీరందరూ అధికారంలో ఉండి చర్యలు తీసుకోలేక ఈ రోజున కనీసం కేవలం ప్రచార యావ కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని మనం ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి మన వ్యవస్థలను సక్రమంగా పనిచేసే వ్యవస్థల్ని మనం దిగజార్చుకుంటూ ముందుకెళ్తున్న విషయం ఎందుకు చేస్తున్నారు? ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కోతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే నేపథ్యంలో 42 ఇళ్లు కూల్చిపెడితే మీరు కానీ, మీ తండ్రి కానీ, మీ తమ్ముడు అయినటువంటి లోకేష్ కానీ కనీసం ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేసి ఏ రోజుకు ఆ రోజు ఒక ఈవెంట్ చేసి 300 ఈవెంట్లు 600 సార్లు ప్రచారం కోసం పాకులాడే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనటానికి మీరు చేస్తున్న చేష్టలే సాక్ష్యం. ఈ రోజున మీరు ప్రతిదాన్ని ఆరోపణ చేస్తున్నారు, మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు. కేవలం ఆ రోజు ఆ మీడియాలో ఉండటం కోసమే, లేదా మీ సర్వైవల్ అనేది ఎగ్జిస్టెన్స్ కోసమే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఏ రోజైనా కానీ స్పష్టమైన ఆధారాలతో పలానా వాళ్ళు తప్పు చేశారు, మేము శిక్షిస్తున్నామని చెప్పి ఈ సంవత్సరంన్నర దాటిపోయింది ఆల్మోస్ట్ మీ అధికారంలోకి వచ్చి, ఏ రోజైనా కానీ మీరు సూటినగా ఆధారాలు చూపించి అడగగలిగారా? కేవలం పక్కనోడి మీద బుర్ర జల్లటం, తప్పించుకోవటం, ఆ రోజున మీడియాలో హైలైట్ చేసుకోవటం, ప్రచారం చేసుకోవటం తప్పితే మేము ఈ విధంగా చేశామని చెప్తున్నారా? నిన్న ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల గురించి జగన్ గారు ట్వీట్ చేస్తే కనీసం ఒక్క రిప్లై లేదు. ఏ రోజైనా కానీ జగన్ గారి ప్రెస్ మీట్ కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు కానీ ఏ రోజైనా ఆధారాలతో సమాధానం చెబుతున్నారా? కేవలం బురద జల్లటం, పక్క తప్పించుకోవటం తప్పితే ఏ రోజైనా గాని ఒక సమాజం కోసం, లేదంటే వ్యవస్థని పటిష్టపరుద్దామన్న ఉద్దేశంతో, లేదంటే ఆధారాలతో సహా మాట్లాడగలుగుతున్నారా? మొన్నటికి మొన్న 30,000 మంది తప్పిపోయారని చెప్పారు. కనీసం మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయినా గానీ కనీసం దాని మీద సమీక్ష చేశారా? ఇలాంటి బురద చల్లుడు కార్యక్రమాలు ఎప్పుడైనా ఆపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ దాష్టికాలకు ఎదిరించి జనసేన పార్టీకి అండగా నిలిచిన ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటిని సందర్శించి తన హామీని నిలబెట్టుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా నాన్న నువ్వు 5 సార్లు సీఎం కావాలని పవన్ ను ఆశీర్వదించారు నాగేశ్వరమ్మ. శ్రీహరికోట ఇస్రో బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని తొలిసారి నింగిలోకి పంపించి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహంను అమెరికా ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు ఉంటుంది.
A majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणुद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S-200. జగ్గయ్యపేట కాకానీ నగర్ లో యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. సేకరించిన వివరాల మేరకు కైకలూరుకు చెందిన వరలక్ష్మి 29 సంవత్సరాలు, జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ అనే యువకుడు దాదాపు 13 సంవత్సరాల పాటు కలిసి చదువుకోవడం జరిగిందని, 6 ఏళ్లుగా ఇద్దరు కలిసి ప్రేమించుకుంటున్నారని యువతి తెలియజేసింది. గత కొంతకాలంగా యువకుడు మొహం చాటేశారని, యువకుడి కుటుంబ సభ్యులు కూడా గతంలో కేసులు పెట్టినప్పుడు నువ్వే మా కోడలని అన్నారని, ఇప్పుడు మాట మార్చి తన ప్రియుణ్ణి కలవకుండా చేసిన తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువతి కోరుతుంది. విశాఖపట్నం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో అవినీతి తిమింగలాల భారతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బందికి సంబంధించిన నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని గుర్తించింది. ఏసీబీ సోదాల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక చీకటి అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు నిరాదరణకు గురవుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక చీకటి సంవత్సరం. నేను 40 సంవత్సరాలుగా రైతుల ప్రతినిధిగా ఉన్నాను. నేను ఇంతటి సంక్షోభం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా పాలకులు మేమున్నాము అనే భరోసా ఇవ్వాలి. ఎందరో ముఖ్యమంత్రుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సరే మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే భరోసా ఇవ్వగలిగాడు. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తొలి సంతకం విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ రద్దు. భారతదేశంలో ఇది సాధ్యం కాదు అని అందరూ విమర్శించినప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఇవాళ 5 రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. ఇవాళ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. రాయలసీమే కాదు, మొన్న ఆయన వస్తున్నా మీకోసం వెళ్లి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో పామాయిల్ తోటలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మూలంగా, ఆయన విద్యుత్ బకాయిల రద్దు మూలంగా పెరిగిన హార్టికల్చర్ పంటలో ఆల్రెడీ హార్టికల్చర్ హబ్ రాయలసీమ. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆయన దివంగత ముఖ్యమంత్రిగా చనిపోయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఆయనే. ఆయన వారసులుగా వచ్చి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిరంతరం రైతుల కోసం, రైతులు బాగుండాలి అనే విషయంతో కృషి చేసే పార్టీ. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఎప్పుడైనా సరే మేము సమస్యలు లేవనెత్తుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఆయన తండ్రి మరణం తర్వాత మొట్టమొదట చేసిన కార్యక్రమం ఆయన పుట్టినరోజు నాడు కూడా కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తిన్నెలలో లక్ష్య దీక్ష రైతుల కోసం చేసిన కార్యక్రమం. ఇవన్నీ అక్కడి నుంచి ఆ పరంపరలో రైతుల కోసం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఎప్పుడూ కూడా రైతు బాగుండాలి అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేస్తూ మరిన్ని కార్యక్రమాలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రెవల్యూషనరీ చేంజెస్. ఇవాళ తెలంగాణకి వెళ్తే కూడా రీసెంట్ గా లేదా ఒక మీటింగ్ నన్ను అఫీషియల్ మీటింగ్ పిలిచారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారినే తలుచుకునే పరిస్థితి. అది పాలకులంటే, లేకపోతే ఒక ముఖ్యమంత్రి అంటే ఉండాల్సిన కార్యక్రమం. ఇక 2025 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే ఈ సంవత్సరం అయిపోబోతోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఒకసారి తీసుకుంటే సంపద సృష్టిస్తాం,
సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడారు. సంపద సృష్టించి మేము కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి. సంపద సృష్టి ఏమో గాని 2025 సంవత్సరంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయల రైతుల సంపద హరించు. ఏపీ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవారు. కానీ కూటమి పాలనలో రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ చంద్రబాబు తీరుతో ఏ అంటే అటాక్ అని, పి అంటే ప్రాపగండ అని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్. రోజు చంద్రబాబు నాయుడు గారి పెంపుడు మీడియా అవాకుల గురించి, చేరదీస్తున్న పెయిడ్ చిలుకల చవాకుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలిసిందే. సో ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ విష ప్రచారం చూస్తే గతంలో ఆంధ్రప్రదేశ్, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. కానీ శ్రీమాన్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ అంటే ఏ ఫర్ అటాక్, పి ఫర్ ప్రాపగాండా ఇది అయిపోయింది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో సంధ్యారాణి అనేటువంటి ఒక మహిళ మరియు ఆ మహిళ యొక్క మరిది అయినటువంటి అజయ్ దేవ్ అనే వ్యక్తి మధ్య జరిగినటువంటి ఒక కుటుంబ తగాదా, ఒక గొడవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ నారా లోకేష్ గారు తెరలేపినటువంటి రాజకీయ రసక్రీడ చూస్తే లోకేష్ గారి రెడ్ బుక్ దురద వికృత రూపం దాల్చిందే అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. అసలు లోకేష్ గారి మనస్తత్వానికి, ఆయన రాక్షస ప్రవృత్తికి, ఆయన నియంత ధోరణి చూస్తే లోకేష్ లాంటి పీసులు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. ఎన్నున్నాయి? రెండే ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అయితే, రెండు నారా లోకేష్. నయా నీరో చక్రవర్తి, నయా నియంత, నయా రెడ్ బుక్ పరిపాలనతో నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడు. ఇద్దరు బాగా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పోలికలు అంతే. నిజంగా ప్రపంచంలో ఇటువంటి నియంత్రణ ఉంటారా ఉండరా అని అంటే ప్రపంచానికి సింబాలిక్ గా కిమ్ ఉంటాడు, భారతదేశంలో లోకేష్ ఉంటాడు. ఈ నారా లోకేష్ అనే అతను ఏం చేశాడు? పాపం ఈయనకి కడుపు మండింది, కళ్ళు మంటెక్కాయి. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పాలనలో తిరుమలలో మహా పాపాలు జరిగాయని, లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగం అత్యంత విచారకరమని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. చంద్రబాబు తిరుపతి పవిత్రతను కాపాడుతుంటే జగన్ తిరుపతి ప్రతిష్టని భ్రష్టు పట్టించేలా వ్యవహరించారని అన్నారు. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి క్షేత్రంలో నాడు ఎన్నో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఆ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించేటువంటి హిందువులు ఎంతో పవిత్రతతో ప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ నెయ్యిని తీసుకొని ఆ రోజు ఒక సంచలనాన్ని కూడా విన విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. సంచలనమైన విషయాలు. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా హిందువులు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దైవంగా, కలియుగ ప్రత్యక్షంగా దైవంగా కూడా కొలిచేటువంటి భక్తులు కూడా ఎంతోమంది కూడా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి ఆ యొక్క జరిగిన అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.
నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ ఆయనే వచ్చి ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం, ఈరోజు మళ్ళీ లేదు, ఆ రోజు ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్నప్రసాదాలు కావచ్చు, కాటేజీల విషయాలు కావచ్చు, ఇంకా అనేటువంటి అక్రమాలను కూడా బయటికి తీస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి నాడు రాష్ట్ర చరిత్రలోనే టీటీడీ వైకుంఠం ద్వారా 90% పైగా సామాన్య ప్రజలకందరికీ కూడా సౌకర్యం కల్పించాలి అనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రసాదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యిని కూడా టెస్ట్ చేసి ఎవరైనా దాతలు ఇచ్చినటువంటి నెయ్యి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదున్నా కానీ కూడా ప్రసాదాలు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అసత్య ప్రచారాలు చేస్తూ సంబంధం లేని విధంగా ఈరోజు పత్రికలకు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దొంగలు రాజ్యం వెళితే ఏ విధంగా ఉంటాయో ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాను. దేవుడి మీద నమ్మకం లేనటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కనిపెట్టి ఆ రోజు కట్టబెట్టడమే వారు చేసిన తప్పని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇదొక్కటే కాదు, రాజకీయంగా మళ్ళీ 6 నెలల నుంచి కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఈ పరిపాలనలో ఈరోజు డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన సిఐఐలో కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. సిఐఐ సదస్సులు ఏదైతే కోట్ల రూపాయలు ఈరోజు వస్తే యావత్ దేశం కూడా మన సైడ్ చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతూ ఉంది. ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు విదేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మీకు కావాల్సినటువంటి వనరులు. పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన ఒక పసిపాపపై దేవస్థాన సిబ్బంది చూపిన నిర్లక్ష్యం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తలనీలాలు సమర్పించే క్రమంలో అక్కడ పనిచేసే నాయ బ్రాహ్మణుడు అత్యంత అశ్రద్ధగా వ్యవహరించడంతో చిన్నారి చెవి తెగి రక్తం దారకట్టింది. తన బిడ్డ పడుతున్న నరక యాతనను చూసి ఆ తల్లి విలవిలలాడిపోతుంటే సదరు సిబ్బంది కనీసం కనికరం లేకుండా క్షమాపణ కూడా చెప్పకుండా అహంకార పూరితంగా వ్యవహరించడం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. అన్నవరం దేవస్థానం వారికి నా విజ్ఞప్తి, నా బిడ్డకి తలనీలాలు ఇద్దామని నేను వచ్చాను, కానీ అక్కడ ఇలా కట్ చేశాడు. ఎట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఎంతలా పోరాడానో నేను, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్కి ఒక అతను వచ్చి నేను గొడవ చేస్తే ఒక 4 రోజులు సెలవు ఇస్తాము అని చెప్పారు. అతనికి సెలవు ఇప్పిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు, ఏమీ చెప్పించలేదు. నా బిడ్డ అల్లాడిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇలాంటి మా బిడ్డకి జరిగింది, రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు. ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది. అతను కట్ చేసిన అని కూడా చెప్పలేదు. నా బిడ్డ అసలు కదలలేదండి. ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది, ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది. తర్వాత అతను కట్ చేసి మేము చూడకముందు పౌడర్ రాశాడు. ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. నా బిడ్డ ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది. ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి. కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడలేదు, సారీ చెప్పలేదు, క్షమాపణ చెప్పలేదు. అన్నవరం దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంకా ముందు కూడా ఏ పసిబిడ్డకి అక్కడ హెయిర్ కూడా లేదు. అతను అక్కడ ఇలా కట్ చేస్తాడు. పాప ఏమైనా కదిలిందా, కట్ అయింది అనుకుంటే ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.